Hello guys, welcome back to our channel Viju Rock Movie Reviews. Review of the movie Avakati Adakku, acted by Allan Naresh garu and Faria Abdullah garu. మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేయండి, అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆఫ్ ఫర్దర్ రివ్యూ మిస్ అవ్వచ్చు. చాలా మంది చూస్తున్నారు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నేను 2 weeks పైన అయిపోయింది రివ్యూస్ చేయట్లేదు. దానికి ఒక రీజన్ ఉందండి. సో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో మా ఫ్రెండ్ ఈ మధ్యనే ఎక్స్పైర్ అయిపోయాడనమాట. సో అంత బాధ ఉందంటే దానివల్ల నేను రివ్యూ కూడా చేయలేదు, అంటే ఆ ధైర్యం సరిపోలేదు నాకు. సో ఎందుకంటే మేము కలిసి చాలా మూవీస్ కూడా వెళ్ళాం. సో తను కూడా నాకు కొన్ని సపోర్ట్ చేసేవాడు అన్ని విషయాల్లో కూడా. సో తను ఎక్కడున్నా కూడా తన ఆత్మశాంతి కలగాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటా. మీరు కూడా అందరు కూడా తన ఆత్మశాంతి ఉండాలనేసి మీరు మనస్ఫూర్తి కోరుకోండి. అండ్ మూవీ విషయానికి వస్తే మూవీ అయితే బాగుందండి, గుడ్ మూవీ. అండ్ మూవీ అయితే ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లోగా బోర్ కొట్టే విధానంగా ఉంటుంది, అలాగే సెకండ్ హాఫ్ అయితే బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగా అనిపించింది, ఎండ్ చేశారు విధానం. కానీ సో మూవీ అంతా ఒక పాయింట్ చుట్టూ తిరుగుతుంటుంది అండి. పెళ్ళి అండ్ ఇవి మ్యారేజ్ బ్యూరోస్ ఉంటాయి కదా, Shaadi.com అండ్ మ్యాట్రిమోనీ ఇలాంటి ఉంటాయి. సో ఆ చుట్టే మూవీ అంతా తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇంటర్వెల్ ముందు ఒక ట్విస్ట్ ఉంటుంది, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉంటుంది, మనం అనుకోమట. సో అట్లా ట్విస్ట్ ఉంటుంది, అది కూడా బాగానే ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో అల్లన్ నరేష్ గారు ఏంటంటే ఇలాంటి కైండ్ ఆఫ్ జోనరే ఆయన ఎంచుకుంటున్నారు అనమాట. సో సోషల్కి ఒక మెసేజ్ ఇచ్చినట్టు అలా కైండ్ ఆఫ్ ద మూవీస్ ఎక్కువగా ఎంచుకుంటున్నారు ఆయన. అంటే మీరు ఎక్కువగా ఫన్ ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఫన్ అయితే అంతా ఉంటుందండి. సో అక్కడక్కడ ఉంటుంది. సో అల్లన్ నరేష్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. ఇది ఒక మెసేజ్ ఓరియంట్ మూవీ అనమాట. కాన్సెప్ట్ అయితే చాలా బాగా తీసుకున్నారు. కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చింది. సో ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ అయిపోయింది, సెకండ్ హాఫ్ బాగా తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్ కొంచెం ఫన్తో నింపుంటే బాగుందేమో అనిపించింది. అండ్ క్లైమాక్స్ దగ్గర అయితే ఫ్యామిలీ ఎమోషన్ డైలాగ్స్ ఉంటాయి. అండ్ ఈ మూవీలో కొన్ని పాయింట్స్ అయితే బాగా వర్కౌట్ అయ్యింది. అండ్ అల్లన్ నరేష్ గారు మరదల క్యారెక్టర్ ఉంటుంది, అది కూడా చాలా బాగా అనిపించింది. ఆవిడ కూడా కొంచెం ఫన్ అయితే జనరేట్ అయ్యింది. యాక్చువల్గా ఆవిడ జెమ్మీ లీవర్ అంటే ఆయన చాలా ఫేమస్. జెమ్మీ లీవర్ డాటర్ ఆఫ్ ద యాక్టర్ జానీ లీవర్ అండి. సో బాలీవుడ్లో జానీ లీవర్ అంటే ఒక మంచి అయిపోయింది. సో వాళ్ళ డాటర్ యాక్ట్ చేయడం నిజమే చాలా గొప్ప విషయం. సో మెయిన్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, సో చాలామందికి 29, 30 చాలామంది మ్యారేజ్ అవ్వడానికి వెయిట్ చేస్తారన్నమాట. అంటే కొంచెం చాలాసార్లు రిజెక్ట్ అయిపోయి ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ మూవీ బాగా నచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎందుకంటే అరౌండ్ ఇప్పుడు అలాగే అనిపిస్తుంది కదా, అరౌండ్ అమ్మాయిలు కూడా అంతే 29, 30 దాటిపోయినారు. చాలా లేట్ మ్యారేజ్ అయితే అవుతున్నాయి మనకి ఈ సమాజం, అలాగే మనం సోషల్ ప్రజెంట్ చూస్తున్నాం కదా. సో డైరెక్ట్ కూడా మంచి మెసేజ్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేశారు. సో అది విషయం. సో సాంగ్స్ అయితే అంతగా నాకేం అనిపించలేదు. అంటే కొన్ని అనెసరీ టైం వస్తే సాంగ్స్ ఏమైనా వచ్చాయంటే ఏమో పెట్టారేమో అనిపించింది. అండ్ బీజిఎం కూడా పర్లేదు, ఓకే అనిపించింది అనమాట. అండ్ ఆ ఒకటే అడుక్కుంటే మనకి గుర్తొచ్చేది ఆంధ్రప్రసాద్ మూవీ అండి. సో చాలామంది అనుకోవచ్చు ఆ మూవీని రీమేక్ చేసి మళ్ళీ కొత్తగా తీసా, అలా ఏం లేదండి. ఆ మూవీకి అస్సలు ఏం సిమిలారిటీ అస్సలు ఏం లేదు. ఆ స్టోరీ అస్సలు వేరే మాట. బట్ టైటిల్ అలా పెట్టుకున్నారు, ఆ ఒకటి అడుక్కు అనేసి, అంతే తప్ప ఇంకేం లేదు. సో ఈ మూవీలో అల్లన్ నరేష్ గారు చాలా బాగా చేశారు. నేను చెప్పడం చాలా జస్టిఫై చేస్తారన్నమాట మూవీ. అండ్ ఫరియా అబ్దుల్లా గారు కూడా చాలా బాగా చేస్తారన్నమాట. ఆవిడ క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. అంటే మనం చూసుకుంటే ఆవిడ జాతిరత్నాల్లో అంతగా స్కోప్ లేకుండా కూడా ఆవిడ బాగానే చేశారు. బట్ దీనిలో ఏంటంటే ఇంకా బాగా చేశారని చెప్పి అనిపించింది నాకైతే. ఈ మూవీ చూస్తే ఇంకా చాలా బాగా అనిపించింది, చాలా బాగా చేశారు చెప్పుకోవచ్చు మూవీ త్రూఅవుట్ అంతా కూడా. సో ఫస్ట్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది, అంటే అక్కడ కొంచెం మనకి ఫన్ లాగానే కొంచెం బోర్ కొట్టేలా అనిపిస్తుంది. అదే సెకండ్ హాఫ్ అయితే బాగుంది అనేది అనిపిస్తుంది మనకి. సో క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. అండ్ అక్కడ కోర్ట్ సీన్ ఒకటి ఉంటుంది, అప్పుడు కూడా చాలా బాగుంటుంది. మనకు క్లైమాక్స్లో ఒక ఫ్యామిలీ ఎమోషన్ డైలాగ్స్ కూడా ఉంటాయి, కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి, బాగానే వర్కౌట్ అనిపించింది. ఈ మూవీకి మీరు వెళ్ళాలనుకుంటే కంపల్సరీ వెళ్ళొచ్చు. ఎందుకంటే ఎలాంటి 18+ సీన్స్ కానీ మీకు ఎలాంటి సీన్స్ అయితే ఈ మూవీలో అయితే కనబడదు. అండ్ బాగానే ఉంటుంది, మీరు వెళ్ళండి ఫ్యాన్ తెలుసు, బాగానే ఉంటుంది మూవీ. అండ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అందరు కూడా చాలా బాగా చేశారండి. స్పెషల్లీ అల్లన్ నరేష్ గారు అయితే నిజంగా ఈ మూవీ 100% జస్టిఫై చేశారు.
సో చాలా బాగా పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. అలాగే ఫరియా అబ్దుల్లా గారు కూడా చాలా బాగా చేశారు. నిజంగా అంటే అప్పుడు కూడా ఇది జస్టిఫై చేశారు మూవీకి. ఇంకా చాలా మంది ఉన్నారు ఆర్టిస్ట్ అయితే, వెన్నెల కిషోర్ గారు, వర్ష గారు. సో వీళ్ళందరితో ఏంటంటే అక్కడక్కడ ఫన్ అయితే జనరేట్ అయ్యింది, అదే చెప్పవచ్చు. ఇంకా చాలా మంది ఉన్నారంటే ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు అయితే చాలా బాగా చేశారు. నాకు ఎస్పెషల్లీ అల్లెనరేష్ గారి, ఫరియా అబ్దుల్లా గారి అయితే బాగా నచ్చింది. సో కాన్సెప్ట్ అయితే బాగా తీసుకున్నారండి, ఆ పెళ్ళి అవన్నీ చూస్తుంటారు అది. సో కొన్ని మనం క్లైమాక్స్కి వచ్చినప్పుడు కొన్ని మనకి స్టోరీ అయితే క్లియర్గా అర్థమైపోద్ది, నెక్స్ట్ ఏం జరిగిపోతుంది అంటే మనం గెస్ట్ చేసి వచ్చమాట. సో ఇప్పుడు చాలా ఫేక్ ప్రొఫైల్స్ ఇవన్నీ అయితే చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి డైరెక్టర్ గారు అయితే ఈ మూవీలో పాయింట్ అయితే యాడ్ చేయడం జరిగినట్టుంది అనిపిస్తుంది నాకైతే. అండ్ డైరెక్షన్ విషయానికి వస్తే కాన్సెప్ట్ ఇస్ గుడ్ అండి, కాన్సెప్ట్ చాలా బాగా తీసుకున్నారు. చెప్తాను కదా, కాన్సెప్ట్ బాగా నచ్చింది. అదే ఫస్ట్ హాఫ్లో కూడా ఇంకా బాగా ఫన్, ఇంకా స్టోరీ ఇంకా స్ట్రాంగ్ అయ్యి ఉంటుంది కదా, సూపర్ ఉండేదండి. అక్కడైతే చిన్న మిస్ఫైర్ అయింది అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్లో బాగానే ఉంది, క్లైమాక్స్ ఇంటర్వెల్ దగ్గర. సో ఇవన్నీ కూడా బాగానే తీసుకున్నారు, బాగానే అనిపించింది. కొంచెం ఫన్ పార్ట్ ఎక్కువగా పెంచి ఉంటే ఫస్ట్ హాఫ్లో బాగుండేది. ఎందుకంటే ఇలాంటి మూవీ చాలా ఉన్నాయి కానీ బ్యాలెన్స్గా వెళ్ళిపోయేవి. సో అది చెప్తున్నాను. అండ్ బీజిఎం సాంగ్స్ తనసరిగా వస్తుందంటే అసలు ఎందుకు పెట్టారో కూడా అర్థం అవ్వలేదు, ఏదో పెట్టాలని పెట్టినట్టు అనిపిస్తుంది. సో ఆ టైంలో రావడం నాకు చిరాకు అనిపించింది. అంటే కొన్ని సాంగ్స్ వినే వెళ్ళదు. నేను మొబైల్లో క్యాండీ క్రష్ ఆడుకున్నాను ఆ టైంకి చెప్పాలంటే. అండ్ బీజిఎం బాగుంది, గోపి సుందర్ గారు ఇచ్చారు ఈ మూవీకి మ్యూజిక్ మాట. సో బీజిఎం ఓకే, పర్లేదు. సాంగ్స్ నాకు చిరాకు తెప్పించాయి, అదే చెప్పు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ అయితే 3.4/5 అండి. సో దట్స్ దిస్ ఇస్ ద రివ్యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా హాల్లో పెట్టుకున్న ఫర్దర్ రివ్యూని మీరు చూడవచ్చు. అలాగే నా సెకండ్ ఛానల్ విజయ్ రాక్స్టార్ వ్లాగ్స్ని కూడా మీరు ఇప్పటికల్లా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. నాకు ఇలాగే ప్రోత్సహించండి. ఇది మంచి రివ్యూస్ అని మీ ముందుకు నేను తెచ్చి పెడుతుంటాను. అలాగే నాకు మీ వల్లే నాకు బూస్టింగ్ రావాలి. సో ప్లీజ్ నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీట్ యు నెక్స్ట్ వీడియో. బై టేక్ ఇట్, జై హింద్.